మనము ఇప్పుడు కీర్తన గ్రంథము 80వ అధ్యాయము మొదటి నుండి మనం మొదటి వచనాన్ని మనం రెండవ వచనాన్ని మనం చదువుకుందాం. ఇశ్రాయేలునకు కాపరి చెయ్యొగ్గుము మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆశీనుడైన వాడా ప్రకాశింపుము. ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే అనువారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొల్పి మమ్మును రక్షింపరమ్ము. ఎలోహిం చెరలో నుండి మమ్మును రప్పించుము. మేము రక్షణ నందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయుము. యావే సైన్యములకు యావే నీ ప్రజల మనవి ఆలకింపక నీ వెన్నాళ్ళు నీ కోపము పొగరాజునిచ్చదు. కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు. విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు. మా పొరుగు వారికి మమ్ము కలహ కారణముగా చేయుచున్నావు. ఇష్టం వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యము చేయుచున్నారు. సైన్యములకు అధిపతి యావే చెరలో నుండి మమ్ము రప్పించుము. మేము రక్షణ పొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింప చేయము. ఆయన నామమున హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు నా కాపరి చెవియొగ్గుము. నా కాపరి అంటే గొర్రెలు అయినటువంటి మనము నా కాపరి చెవియొగ్గుము అని మొదలుపెడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన యొక్క కాపరి మన యొక్క చెవియొగ్గుతాడు. మీరు గమనించండి, గొర్రెల కాపరి గొర్రెల యొక్క స్వరానికి మాత్రమే చెవి ఆలకిస్తాడు. అవి అరిసినప్పుడు, కేక పెట్టినప్పుడు, అంతేగాని తోడేళ్ళు అరిస్తే పరిగెత్తడు ఆయన. మీకు అదేగా, కుక్కలు అరిస్తే పరిగెత్తడు, నక్కలు అరిస్తే పరిగెత్తడు. ఎందుకు నక్కలు అరుస్తున్నాయి అని. ఆ విధంగా వాటికి చెవియొగ్గడు. అవి మొరపెట్టినప్పుడు, అవి కేకలు వేసినప్పుడు, అవి అరిచినప్పుడు, ఆ పందులు అరిచినప్పుడు, పిల్లులు అరిచినప్పుడు, ఎలకలు అరిచినప్పుడు, గేదెలు అరిచినప్పుడు, అదేగా ఇవి అరిచినప్పుడు ఆయన చెవియొగ్గడు. కానీ ఆయన చెవియొగ్గేది ఒకే ఒక్క స్వరము. ఆ స్వరము దేవత్వముతో ఉన్నటువంటి లోబడే స్వభావం కలిగినటువంటి గొర్రెల యొక్క స్వరములకు మాత్రమే ఆమె చెవియొగ్గుతాడు. హల్లెలూయా. చూడండి, ఆ పాపాత్ముడైనటువంటి ఆ యొక్క శంకరు ఏం చేస్తున్నాడండి, తను తాను తగ్గించుకొని దీనత్వంతో ప్రార్థన చేస్తున్నాడు. అలాగే బైబిల్లో మనం యెహోషాపాతు కూడా నా తను తాను తగ్గించుకొని, అయ్యా యుద్ధం మేము చేయలేము, మా వల్ల కాదు, నీవే మాకు దిక్కని తను తాను తగ్గించుకొని అతను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ దీని యొక్క ప్రార్థన వైపు ఆయన చెయ్యాడు. దీనిలో దేవుడు ఆయన యొక్క ఆ గొర్రెలు ప్రార్థన ఆయన వింటారు తప్ప గర్విష్ఠుల ప్రార్థన ఆయన వేయడు. ఆ పరిచయుడు ప్రార్థన ఆయన వినలేదు. ఆనాడు పరిచయులు సద్దుకలు ప్రధాన యాజకులు చేసే ప్రార్థన ఆయన వినలేదు. ఈనాడు కూడా మత్స్యాల సంబంధం చేసే ప్రార్థన ఆయన వేరు. కానీ ఆయన ప్రార్థన ఎందుకంటే అవి గొర్రెలు కాదు, అవి మేకలే. మేకలకు కాపరి కాదు ఆయన. ఆయన గొర్రెలకు మాత్రమే అది దేవత్వం కలిగిన గొర్రెలు. ఆ గొర్రెలు అందుకనే ఏ బాధ వచ్చినా, ఏ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ వచ్చినా గొర్రెలు ఏం చేస్తే చెప్పండి, ఆయన సన్నిధికి వచ్చి అవి బ్యా బ్యా అని అరిచేస్తాయి అనమాట. ఆ కాపుడు ఏం చేస్తాడనండి, వాటికి చెవి ఎగ్గుతాడు. ఇప్పుడు మనం గొర్రెలంగా మనము
మనము ఆయన సన్నిధిలో దీనత్వముతో ప్రార్థించుట కొరకు, మొరపెట్టుట కొరకు మనము వచ్చాము. కాబట్టి మన స్వరమును మాత్రమే ఆయన వింటాడు. ఇజియాకి బైబిల్లో మనం మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఏం చేశాడు చెప్పండి? ఇంటి దగ్గర ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఈ కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, శోధన వచ్చినా ఎక్కడ రావాలి? ఆయన సన్నిధి రావాలి. అంతేగాని ఇంటి దగ్గర కాదు. కాబట్టి ఆయన సన్నిధికి వచ్చి అతను ఏం చేశాడు చెప్పండి? మొరపెట్టాడు. అప్పుడు సరస్వతి మంత్రులు ఏం చేశాడు? ఆయుష్ని పొడిగించాడు. హల్లెలూయా. అలాగే బైబిల్లో అన్నా ఉంది. అన్నా పెళ్ళిన ఇద్దరు ఉన్నారు. అన్నా వచ్చి ఆయన సన్నిధికి వచ్చి ఆ మందిరంలోకి వచ్చి ఏం చేసి చెప్పండి? ఓ కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉంది. అక్కడ యాజకుడు ఉన్నాడు. ప్రధాన యాజకులు ఆ విధంగా ఉంటారు. అక్కడికి వచ్చి బైబిల్లో మనం చూసినట్టు చాలా మంది ప్రార్థన చేసినట్టు మనం చూస్తుంటాం బైబిల్. అలాగే పిల్లారా, మనం కూడా ఈ యొక్క బుధవారం నాడు ఇది మిగతా టైం మన ఇంటి దగ్గర చేసుకుని ఉండొచ్చు. కానీ ఇవన్నీ కూడా పాపాలు అయిపోతాయి. మీ బుధవారం మారినా, శనివారం మారినా మీరు చిక్కులు పడిపోతారు, సమస్యలు వస్తాయి. మీరు జాగ్రత్తగా ఉన్నా మీరు మాట వింటలేదు. కానీ ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధిని మారకుండా ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన. కాబట్టి నా గొర్రెలు నా స్వరవీరులు, నా గొర్రెలు నా స్వరము వీళ్ళు. గొర్రెల యొక్క స్వరాన్ని ఆయన ఏం చేస్తాడు చెప్పండి? వింటాడు. కాబట్టి మనం ఇప్పుడు ఆయన సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం కనుక మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. చూడండి, మనం మరలా యొక్క చూడమ్మా, లూకా సువార్త 13వ చూడండి, 18వ అధ్యాయం 13వ. అయితే సుంకరి దూరముగా నిలిచింది, ఆకాశం వైపు కన్నులెత్తుడికైన ధైర్యము చాలక రోడ్డు కొట్టుకొచ్చు, ఎలోహిం పాపియైన నన్ను కరుణించమని అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నారు. ఆయన నామనిస్తాడు. చదువమ్మా. తను తాను ఇక్కడ చూడండి, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడుననియు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడుననియు. చూడండి, ఇక్కడ ఒక సుంకరి ఏం చేశాడంటే, దీనుడై తను తాను పాపినయ్యా, నేను దోషునయ్యా, నేను అపరాధునయ్యా అని చెప్పి ఆయన సన్నిధికి వచ్చి అతను ఏం చేస్తాడంటే ఓ కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నాడు. కన్నీరు కారుస్తూ ఉన్నాడు అతను. అప్పుడు ఆ దీనుని ప్రార్థన ఆయన ఏం చేశాడు? గొర్రెల యొక్క ప్రార్థన ఆయన వింటాడు. దీనుల యొక్క ప్రార్థన వింటాడు. నువ్వు తోడేలాగనో, నక్కలాగనో, కుక్కలాగనో, పందిలాగనో నీ జీవితాన్ని ఉంచుకొని అలాంటి జీవితం జీవిస్తూ ఆ విధంగా నువ్వు బ్రతుకుచు నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన సన్నిధికి వెళ్ళదు. గొర్రె పిల్లవని నిన్ను దీనుడుగా నిన్ను తగ్గించుకొని అంటే లోబడుతూ ఆయన వాక్యానికి లోబడుతూ వస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? ఆయన హెచ్చిస్తాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన గొర్రెల ప్రార్థన వినేవాడు, గొర్రెల స్వరానికి చెల్లించేవాడు. గొర్రెలు ఏం చేస్తే మమ్మల్ని రక్షించమని ప్రార్థన చేస్తారన్నమాట. ఎందుకంటే వాటిని రక్షించుకోలేవు, వాటిని కాపాడుకోలేవు. ఆ గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే రక్షిస్తాడు, కాపాడుతాడు, సహాయం చేస్తాడు. అందుకని ఆ సహాయం చేసేటువంటి ఆ కాపరికి, ఆ గొర్రెల కాపరికి, రక్షించే ఆ కాపరికి, సహాయం చేసే ఆ కాపరికి గొర్రెలు ఏం చేస్తాయండి? మొర పెడతాయి. వాటి మొర్రైనా వాటికి ఆయన చెవి ఎప్పుతాడు. అందువల్ల మిగతా వాళ్ళకి ఎవ్వరు కూడా ఆయన చెవి ఎప్పుడు. నువ్వు గొర్రెగా మారితే, నువ్వు గొర్రెగా మారి ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన ఆయన చెవి ఎప్పుతాడు తప్ప. అదే ఆ పరిసయుడు ప్రార్థన చేశాడు కానీ ఆ పరిసయుడు ప్రార్థన ఆయన
అంగీకరించలేదు. చూడండి పరిశీలన చేసి ఒకసారి మీరు చూడండి 18:9 తామే నీతిమంతులని తమకు తామే నీతిమంతులు అనుకుంటారు. నేనే నీతిమంతుని, మిగతా వాళ్ళందరూ కూడా పాపులే. తామే నీతిమంతులని తమ నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పిన ప్రార్థన చేయడితే 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళి వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషులను ఈ సుంకరులను ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారములకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన ఎంతటిను 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థన చూడండి. తనలో తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన ఆయన వెళ్ళే. కాబట్టి పిల్లారా, అందువల్ల మనం ఏం చేయాలి? మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి. అయితే ఆ ప్రార్థన చేసేటప్పుడు కూడా చూడండి పిల్లారా, మనము ఏకముగా చేసినప్పుడు మీరు ఏది అడుగుతారో దాన్ని పొందుకుంటారన్నది బైబిల్లో. మీకు అర్థమైందా? మీరు ఏకాంతంగా చేసుకొని ఉంటారు, కానీ మన ఏకముగా కూడి ప్రార్థన చేసినప్పుడు మీరు ఏదైతే అడుగుతారో దాన్ని పొందుకుంటారని. హల్లెలూయా. చూడండి, మనము మత్తయి సువార్త 18వ అధ్యాయం 9 మరియు మీలో 2 తాము వేడుకను వేడి కూర్చేయను భూమి మీద ఏకీవించి ఎడలా అది పరలోకమందున్న నా తండ్రి వల్ల వారికి దొరుకుడని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఏమన్నాడు? ఏమనగా 2 నా నామమును ఎక్కడ కూడిందో అక్కడ నేను వారి మధ్య ఉందని చెప్పిన ఆయన నామనుస్తాం. ఇప్పుడు ఆయన మన మనుషులు ఉన్నాడని మనం నమ్ముతున్నాం. ఎందుకంటే 2 నా నామమున నామమున ఎక్కడ కూడి ఉంటారు వారి మధ్య నేనుందును. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? మన మధ్య ఉన్నాడు. ఎందుకున్నాడు ఆయన? 2 ఇక్కడ కూడి ఉన్నామని ఆ ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటే సరిపోలేటి? అందరూ కలిసి చేసుకోవాలా? ఆ పాస్టర్ గారు తెలియకాలని చెప్తుంటారు. పాస్టర్ గారి కంటే నాకు ఎక్కువ తెలుసు, లేకపోతే బ్రదర్ కంటే నాకు ఎక్కువ తెలుసు, సిస్టర్ కంటే నాకు ఎక్కువ తెలుసు, నాకు రాకపోయినా పర్వాలేదు, ఇంటి దగ్గర చేసుకుంటే సరిపోదా అనుకోవచ్చు. కానీ పిల్లలకి వాక్యం ఏం చెప్తుంది చెప్పండి? వాక్యం ఏం చెప్తుందంటే నిజంగా మీరు ఏదైనా చూడండి, దేని గురించి భూమి మీద ఏకీవించినలా తాము వేడుకుని దేని గురించి చేయను, తాము అడిగేటువంటి దేని గురించి చేయను భూమి మీద ఏకీవించినలా మనకి ఇప్పుడు ఏది అవసరమో నీకు ఏది అవసరమో ఆ అవసరమైన దాన్ని వేడుకునేటప్పుడు ఈ భూమి మీద పిల్లారా, ఈ భూమి మీద చూడండి ఏకీవించింది వేళలా అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకుడని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. పరలోకమందున్న నా తండ్రి వల్ల నీకు ఏదైనా దొరకాలని నువ్వు ఏదైతే అడుగుతున్నావో దాన్ని దయచేయాలంటే అవి ఏకీవించి ప్రార్థన చేయమన్నారు. ఏకముగా కూడా. అందుకనే మనం ప్రతి బుధవారం కానీ శనివారం కానీ ఇలాగ మనం ప్రత్యేకంగా మనము సమాజం గురించి, ప్రపంచంలో వధువు గురించి ఏకీవించి మనం మారకుండా ఎన్ని పనులున్నా ఎన్ని ఉన్నప్పటికీ కూడా అవన్నీ పక్కన పెట్టి 10వ స్థానం మనం ఆరాధన చేసుకుంటాం. తర్వాత ఏదైనా ఆ యొక్క మరి ఏం చేసింది చెప్పండి? 10వ స్థానం ఆయనకి ఇచ్చింది. అలాగే మనం కూడా అందుకని అవసరమైనది ఒక్కటే. కాబట్టి మనం ఈ రోజున మనం అందరం కూడా ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఏకీవించాం. ఎందుకు ఇక్కడ ఏకంగా కూడుకున్నాం? ఎందుకు బుధవారం ఏకంగా కూడుకున్నాం? ఎందుకు శనివారం ఏకంగా కూడుకున్నాం? ఏకీవించి అందరం కలిసి మనం ఏం చేస్తున్నాం అంటే మనకు ఏమి కావాలో దాన్ని వేడుకుంటున్నాం అన్నమాట. హల్లెలూయా.
హల్లెలూయా. ఆయన వాగ్దానం చేశాడు అలాగా. మీరు ఏదైనా మీకు అవసరమైనప్పుడు, ఏదైనా మీరు కష్టం వచ్చినా, శోధన వచ్చినా, శ్రమ వచ్చినా, లేకపోతే ఏదైనా ఆత్మీయంగా బలహీనంగా ఉన్నా, విశ్వాసంలో బలహీనంగా ఉన్నా, లేకపోతే నువ్వు సహనం లేకుండా ఉన్నా, ఓర్పు లేకుండా ఉన్నా, ప్రేమ లేకుండా ఉన్నా, నువ్వు అసూయ పడుతూ ద్వేషముతో అలాంటి ఇంకా బలహీనతలు నీలో ఉన్నట్లయితే అవన్నీ నీలో నీకు పోయి నీకు ఆత్మీయ బలము కావాలంటే, నీకు ఏదైతే లోటుగా ఉందో దాన్ని నువ్వు పొందుకోవాలంటే ఏకీవించి ప్రార్థించినలా ఆ గొర్రెలన్నీ కూడా ఒక చోట చేరి, గొర్రెలు మాత్రమే ఆ కాపరి దగ్గరికి వస్తాయి. గొర్రెలు మాత్రమే ఏం చేస్తాయి చెప్పండి? ఏకీవించి, ఎందుకంటే అవి నమ్ముతాయన్నమాట. ఏకీవించి మనం ప్రార్థన చేస్తే మీకు అవి దొరుకుతాయని ఆయన చెప్పారు. పరలోకమందున్న మీ తండ్రి వల్ల అది దొరుకుతుంది. మీరు ఏదైతే వేడుకుంటున్నారో, ఏదైతే అడుగుతున్నారో దాన్ని ఆయన దయచేస్తారని, దాన్ని ఏకీవించి ప్రార్థించిన వల్ల ఆయన అది మనకు ఆయన అనుగ్రహిస్తాడని విశ్వాసంతో మనం మాటలు నమ్మి ఇక్కడ కూడా ఎచ్చడిద్దరు నామములు కూడి ఉందరో వారి మధ్యలో ఉంటారని చెప్పారు. కాబట్టి మనం ఇక్కడ కూడి ఉండడం వల్ల ఆయన మన మధ్యకు వచ్చేస్తాడు. కాబట్టి అందుకని ఎప్పుడైతే మనం ఇక్కడ కూడామో ఆయన మన మధ్యకు వచ్చేస్తాడు. ఎందుకంటే ఆయన అలాగే వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? నీ ఇంటి దగ్గర అక్కడ ఎక్కువ లేదు. ఆ ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోవడం అందరూ వెళ్ళాలేది, తెలివి తక్కువ వెళ్ళిపోతున్నావు అని అనుకోవచ్చు. తెలివి తక్కువ వాక్యం వింటున్నారు నువ్వు అనుకోవచ్చు. కాబట్టి నువ్వు అలాగెలా అనుకోవచ్చు. కానీ దీన్ని మనం నమ్ముతున్నాం. ఆయన మనము కలిసి ప్రార్థన చేసినట్లయితే ఆయన మన మధ్యకు మన మధ్య ఆయన ఉంటాడని విశ్వాసంతో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ కూడి మనం ప్రార్థన. కాబట్టి గొర్రెల యొక్క ప్రార్థన ఏం చేస్తారు చెప్పండి? ఆలకిస్తాడు. ఏకీవించి ప్రార్థించినలా ఏకీవించి అందరితో ఏకముగా చేరి ప్రార్థించడం వలన ఆ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనే ఆ విధంగా వాగ్దానము చేశాడు. అందుకనే ఉన్నాడు చూడండి మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గుర్చేము భూమి మీద ఏకీవించి వేళ అది పరలోకమందున నా తండ్రి వల్ల వారికి దొరుకునని. మీకు ఏదైనా వేడుకుంటుంటే పరలోకం ఏదైనా మీకు దయచేయాలంటే ఏకీవించి ప్రార్థన చేయాలి. ఏకీవించి అందుకని పెంతెకోస్తు పండుగ దినాన వాళ్ళు ఏం చేసేవారు? ఎచ్చరిద్దరు కూడిందో వారి మధ్య నేను చెప్పాను. కాబట్టి పరిశుద్ధాత్మగా ఆయన వారి మధ్య ఉండేవారు. ఎందుకని? వాళ్ళు ఏకీవించి ప్రార్థన చేసేవారు. చూడండి, మనము అపోస్తుల కార్యం చూద్దాము. ఆ గొర్రెలన్నీ కూడా ఒక చోట చేరారన్నమాట. చూడమ్మా, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 46వ వచనం చూడండి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు. తప్పకుండా ప్రతిదినం వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? ఏక మనస్కులై వాళ్ళు ఎక్కడికి వస్తున్నారు? దేవాలయానికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఎచ్చరిద్దరు ముగ్గురు కూడింది వారి మధ్య నేను ఉంటానని ఆయన చెప్పాడు. కాబట్టి అనకపోతే ఏమైందిలే, నీకు తేలిగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు విశ్వాసం లేదు, నువ్వు అవిశ్వాసం కాబట్టి వెళ్ళకపోతే ఏమైంది అనుకుంటాను. కానీ ఇక్కడ ఏం చెప్తుంది బైబిల్ వాక్యం? ఏం చెప్తుంది? వాళ్ళు ఏక మనస్కులై నేను ఇంటి దగ్గరండి పనులు చేసుకుంటూ నేను అలాగ వాక్యం ఉందామని అక్కడ సరైన ఆరాధన ఇంటి దగ్గర సెల్ ఫోన్లు అలా పెట్టుకొని వాక్యం వింటూ ఉండవచ్చు.
కొంతమంది వాక్యం దాన్ని చక్కగా అలా కూర్చొని వినేవాళ్ళు ఉంటారు, నేను కాదట్లేదు. కొంతమంది అయితే ఏం చేస్తుంటారంటే వాక్యం అలా వింటుంటారు, ఆ తర్వాత పొయ్యి మీద పెట్టేస్తారు, కూర్చొని ఉంటారు, లెగుస్తుంటారు, పొయ్యి దగ్గరికి వెళ్ళిపోతుంటారు. లేకపోతే కొంతమంది కూర్చొని ఉంటారు, లేకపోతే తలుపు కొడతారు, ఆవిడ ఏదో అడుగుతుంది, ఆవిడకి వాళ్ళతో మాట్లాడుతుంటారు. ఇలాగ రకంగా ఆరాధన సరిగూడదు, ప్రార్థన సరిగూడదు అక్కడ. అర్థమైందా? అందుకని కొంతమంది అయినట్లయితే అసలు పనులన్నీ కూడా ఏమి పక్కన పెట్టేసి మొత్తం కూడా అలా కూర్చొని వాక్యం వినేవాళ్ళు కూడా ఉంటారు. కానీ నీకు అందుబాటులో ఉన్నప్పుడు, నువ్వు దూరంగా ఉంటే పర్లేదు, కానీ నీకు అందుబాటులో ఉన్నప్పుడు, దగ్గరలో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఏక మనస్సుని, ఒకే మనస్సుతో, రకరకాల మనస్సులు లేవు వాళ్ళకి. గొర్రెలన్నిటి కూడా ఒకటే మనసు ఉంది. ఒక్కొరికి తోడేల మనసు, ఒక్కొరికి కుక్క మనసు, ఒక్కొరికి పంది మనసు, ఒక్కొక్కరికి ఎలక మనసు, ఇంకొకరికేమో పిల్లి మనసు, ఇంకొకరికేమో సర్పుని మనసు. అలా ఉండదు. గొర్రెలన్నీ కూడా ఒకే మనసు ఉంటుంది అనమాట. వాటి మనసు ఎప్పుడు కూడా ఆత్మ సంబంధ విషయాల మీదే, ఆయన చెప్పిన మాట మీదే వాటికి ఉంటుంది వాడి మనసు. ఎప్పుడైతే ఆయన చెప్పిన మాట మీద మన మనసు ఉంచుతామో అప్పుడు మనము ఏక మనస్సుగా ఉన్నట్లు లెక్క అనమాట. మీరు మత్స్యాల సంఘాలు ఉన్నారనుకోండి, వాళ్ళ మనసు వేరు, మన మనసు వేరు. వాళ్ళు మనము ఆయన ఒక్కడని నమ్ముతారు, మన మనసు అది. వాళ్ళ మనసు ఏంటి, ముగ్గురు అని నమ్ముతారు, వాళ్ళ మనసు వేరు. అర్థమవుతుందా? కాబట్టి మన మనసు వేరు, వాళ్ళ నామములో రక్షణ మనం నమ్ముతాం. మనం తండ్రి కుమార్ పరిశుద్ధ ఆత్మ బాప్తిజం పొందుతారు. అందుకని ఆయన నామమును వాళ్ళందరూ కూడా 3000 మంది బాప్తిజం పొందారు. వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, ఏక మనస్కులై. ఎందుకంటే ఎచ్చడిద్దరు ముగ్గురు కూడి ఉన్నారో, లేకపోతే వాళ్ళందరూ కూడుకొని దేన్నైతే వాళ్ళు వేడుకుంటారో అది పరలోకమున్న తండ్రి వల్ల అది దొరుకుతుందని చెప్పారు. కాబట్టి ఏదైనా నువ్వు పొందుకోవాలంటే ఏక మనసులో ఏకీవించి ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. అందుకని చాలా మంది నాకు అర్థం అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు అని అంటే నువ్వు ఏకీవించి ప్రార్థన చేస్తే ఎచ్చడిద్దరు ముగ్గురు కూడింది వాళ్ళ మధ్య నేను ఉంటానని చెప్పాడు. కాబట్టి సమాజం అంతా కూడా ఏకీవించి ప్రార్థన చేసినప్పుడు అది వారికి దొరుకుతుంది. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ తర్వాత ప్రతిదినం దేవాలయంలో కూర్చోడు వాళ్ళు ఏం చేస్తారు, దేవాలయంలో తప్పక కూడుకుంటున్నారు. దేవాలయంలో ఏక మనస్కులై తప్పక వాళ్ళందరూ కూడా ఏక మనస్కులై కూడుకొనొచ్చు పిల్లారా. తర్వాత మనము ఇంకొక వచనాన్ని మనం చూద్దాం. చూడండి, అపోస్తలుల కార్యము 4వ అధ్యాయం 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మీయ గలవారే ఉండి. చూడండి, వాళ్ళందరూ కూడా ఏకాత్మ ఏక హృదయం కలిగి, వాళ్ళందరూ ఒకే ఆత్మ ఉంది. అందరి హృదయం ఒకటి, అందరూ పరిశుద్ధాత్మ ఉంది, అందరి హృదయం కూడా ఒక్కటే. వారు అందరూ కూడా ఆత్మలు, ఆత్మ ఒక్కటే. కానీ ఆత్మ పెంచుకొస్తూ పండుగ ఆత్మ విభాగించబడి, 4 విభాగించబడి అందరి మీద వాలిందనమాట. అలాగే వాళ్ళందరికీ అప్పుడు ఆ ఆత్మను బట్టి వాళ్ళకి ఏమొచ్చిందంటే ప్రత్యక్షత వచ్చింది. ఆత్మ వల్ల ఏమొచ్చింది, ఆయన నామంలో రక్షణ కలుగుతుంది, ప్రత్యక్ష వచ్చింది. ఆ ప్రత్యక్ష ద్వారా ఏం చేశారు, నామంలో 3000 మంది బాప్తిజం పొంది పరిశుద్ధాత్మని వరాన్ని పొందారు. ఆ పరిశుద్ధాత్మని వరం ఎందుకంటే వాళ్ళని నడిపించడం కోసం. కాబట్టి వాళ్ళందరూ కూడా కూడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి పిల్లారా, వాళ్ళు ఆ ప్రార్థన ఏ విధంగా చేస్తున్నారంటే వాళ్ళు ఏదో అడుగుతున్నారు, అందరూ కలిసి ఒకటే అడుగుతున్నారు. దాన్ని ఏకీవించడం అంటారు. అందరూ కలిసి ఏం చేస్తున్నారో చెప్పండి, ఒకటే అడుగుతున్నారు. దాన్ని మాకు దయచేయమని ఏకీవించి అడుగుతున్నారు. పెంచుకోసం 120 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏకీవించి వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పండి. ఎచ్చడిద్దరు ముగ్గురు కూడిందో వారి మధ్య నేను అన్నాడు ఆయన. కాబట్టి 120 మంది మేనగదిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆయన ఏం చేశాడు, ఎచ్చడిద్దరు ముగ్గురు కూడిందో వారి మధ్య నేనుందని, అలాగే వారు వేడుకొనేది వాళ్ళకు దొరుకుతాదని చెప్పారు. కాబట్టి వాళ్ళు దేని గురించి వేడుకున్నారని పరిశుద్ధాత్మ గురించి అడుగుతున్నారు. పరిశుద్ధ
పరిశుద్ధాత్మ గురించి నీకు కూడా పరిశుద్ధాత్మ కొదువుగా ఉన్నట్లయితే నువ్వు కూడా ఆయన పరిశుద్ధాత్మని ఇచ్చే వరకు కూడా సన్నిధిలో ఆ విధంగా ప్రార్థన చేయాలన్నమాట. వాళ్ళు ఆయన పరిశుద్ధాత్మ వచ్చి వాళ్ళ మీద కుమ్మరించుకునే వరకు కూడా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఏకీమించి. అర్థమైందా? వీలు కాకపోతే పర్లేదు, వీలైతే మాత్రం ఏం చేయాలి చెప్పండి? ఏకీమించి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేయడం వల్ల ఏం జరిగింది? పరిశుద్ధాత్మ వాళ్ళందరి మీద కూడా దిగి వచ్చేసింది. హల్లెలూయా. అదే వాళ్ళ మధ్యకి ఆయన వచ్చేసాడు. వాళ్ళ మధ్యకి ఆయన వచ్చేసి ఏమవుతున్నారు? వాళ్ళు పరిశుద్ధాత్మని వరాన్ని అడుగుతున్నారు. కాబట్టి మీరు పాప క్షమాపణ, మీ పాపాలన్నీ క్షమించబడాలంటే నా నామంలో మీరు బాప్తిజం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మని వరం మీకు ఇవ్వబడుతుందని ఆయన పని. కాబట్టి పిల్లారా చెప్పాడు ఆయన, ఎచ్చడిద్దరు ముగ్గురు కూడి నా నామమున వాళ్ళు దేని గురించి వేడుకుంటారో అది వాళ్ళకు దొరుకుతుంది. మీకు ఏదైనా దొరకాలంటే, ఆయన దగ్గర నుండి ఏదైనా పొందుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏకీవించి ప్రార్థన చేయాలి. దాన్ని మనం నమ్ముతున్నాం, అందువల్ల మనం ఇక్కడ కూడి ఉన్నాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం ప్రార్థన చేస్తే ఆయన ఇచ్చేవాడని, ఆయన దయచేసేవాడని, ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు. అలా ఎచ్చడిద్దరు ముగ్గురు కూడింగ్రు వాళ్ళ మధ్య నేను ఉంటాను వాగ్దానం చేశాడు. వాగ్దానం చేశాడు, ఆయన మాట తప్పేవాడు కాదు, ఆయన ఉంటాడు. ఇప్పుడు మన మధ్య పరిశుద్ధాత్మగా ఆయన ఉన్నాడు. నువ్వు దేన్నైతే వేడుకుంటావో ఏకీవించి మీరు వేడుకుని వెళ్ళాలి, ప్రార్థించిన ఎడలా ఆ పరలోకంలో ఉన్న తండ్రి వాళ్ళ మీద దొరుకుతాడు అన్నాడు ఆయన. కాబట్టి ఏకీవించి మనం ప్రార్థన చేయడం వల్ల మనం ఏది అడుగుతున్నామో దాన్ని మనకు ఆయన ఇస్తాడని మనం గ్రహిస్తున్నాం. ఆయన ఇప్పుడు పేతురుని సరసాల్లో వేశారు. మీకు అర్థమైందా? అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు? ఏకీవించి ప్రార్థన చేశారు. అందరూ కలిసి ఏం చేశారు? ఎందుకు చేశారు? ఎవరింటికి ప్రార్థన చేసుకోవచ్చు కదా, ఎవరింటి వాళ్ళు చేసుకోవచ్చు కదా. ఏకీపించకపోతే అనేవాళ్ళు ఉంటారు కొంతమంది, ఎందుకంటే వాళ్ళ లేఖనాలు తెలియదు కాబట్టి, విశ్వాసం ఉండదు కాబట్టి. కానీ వాళ్ళందరూ ఎందుకు ఏకీపించారంటే ఎచ్చడిద్దరు ముగ్గురు కూడి ఉందరో, వాళ్ళందరూ ఎచ్చడిద్దరు ముగ్గురు కూడి ఉందరో ఏమండి, వారు కూడి ఎక్కడైతే ప్రార్థన చేస్తారో అప్పుడు వాడు వేడుకొనినటువంటిది వాళ్ళకు దొరుకుతుందని ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ వాగ్దానం బట్టి మనకి విడుదల కావాలన్నా, ఏదైనా మనకి ఆయన అద్భుతాశ్చర్య కార్యం చేయాలన్నా, ఆయన పరలోకంలో ఉండి గొప్ప మహిమతో ఆయన మనకి పైకి తీసుకుని వెళ్ళాలన్నా ఏం చేయాలంటే ఏకీవించి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మొన్న ఒకరు ఉన్నారు, ఇంతకుముందు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ ఇంట్లో ఒకరికి బాగోలేకపోతే వాళ్ళు అన్నారు, పాస్టర్ గారు బైబిల్లో ఎచ్చడిద్దరు ముగ్గురు కూడి ఏకీవించి ప్రార్థన చేస్తారో మరి ఆ యొక్క ప్రార్థన చేసే సర్వశక్తిమంతుడు ఆయన నుండి దొరుకుతుందని చెప్పారు కదా. కాబట్టి మా ఇంట్లో ఒకరు అనారోగ్యంతో ఉన్నారు, బాధపడుతున్నారు, రోగిగా ఉండి మీరు అందరూ వచ్చి ప్రార్థన చేయండి, మా ఇంటి దగ్గర కూలికి పెట్టండి. ఏకీవించి ప్రార్థన చేసినందువల్ల అక్కడికి ఆయన రంగం మీదకి వస్తాడు. అక్కడ అంతా మీరందరూ కూడా అతని గురించి మీరు ప్రార్థన చేసినప్పుడు స్వస్థత దొరుకుతుంది నేను నమ్ముతున్నాను. మీరు వచ్చి ప్రార్థన చేయండి, ప్రార్థన పెట్టండి మా ఇంటి దగ్గర. అప్పుడు మేము అందరూ కలిసి వెళ్ళి ప్రార్థన చేశాం, ప్రార్థన పెట్టాం, వాక్యం చెప్పాం, పాటలు పాడాం, వాక్యం చెప్పాం, ప్రార్థన పెట్టాం. అందరం కలిసి ఏకీవించి చేతులెత్తి అతని గురించి ప్రార్థన చేశాం. మరుసటి రోజు చేసి కూర్చున్నాడు ఆయన నమ్ముతున్నాడు. అదేనా? అలాగే పేతురు కూడా బయటకు వచ్చేసాడు ఆయన. అలాంటి అద్భుతము ఆశ్చర్యకార్యం ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఏకీవించి ప్రార్థన చేయడంలో. ఎందుకంటే మీరు ఒక విషయం ఉందనుకోండి, మీరు ఎవరి దగ్గర ఏదో ఒక వస్తువు అడగాలనుకోండి, వెళ్ళి ఒకరెళ్ళి అడిగారు అనుకోండి, సరేలేయా అంటారు. అదే 10 మంది అడిగారు అనుకోండి, బాబు ఎక్కువ మంది వచ్చారా, ఎక్కువ మంది అడుగుతున్నారా అని చెప్పి ఏం చేస్తారు చెప్పండి? ఆ వస్తువుని ఇచ్చేస్తారు. కాబట్టి దాన్ని నువ్వు నమ్మాలి. నువ్వు ఆ యొక్క విశ్వాసం ఉన్నప్పుడు ప్రార్థన మారు. బుధవారం ప్రార్థన మారు, శనివారం ప్రార్థన మారు, ఆదివారం ప్రార్థన కూడా మారు అన్నమాట. కానీ ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క ప్రార్థన ఏకీవించి ప్రార్థించిన దొరుకుతుందని నువ్వు నమ్ముతావో ప్రార్థన మారనే మానవ.
కానీ ఆ యొక్క విశ్వాసం నీకు లేదనుకోండి, నువ్వు ఆ ప్రార్థనకి వెళ్ళకపోతే ఏమైందిలే, ప్రార్థన చేసుకోకపోతే ఏమైందిలే, అందరూ ఏదో కావాలని ఏదో పెట్టారు కానీ ఏమైనా బైబిల్లో ఉన్నాయా ఏంటి, అలాగే ఆలోచనలు పెట్టుకుని నువ్వు ఏకీమించుకున్నా ఉంటున్నావు అనమాట. కానీ పరిశుద్ధాత్మ బయలుపరిచిన దాన్ని బట్టి బ్రహ్మాం గారు చర్చి, బ్రహ్మాం గారు కూడా అదే బయలుపరిచాడు, అయ్యగారు కూడా అదే బయలుపరిచాడు. అయ్యగారికి బుధవారం ప్రార్థన గురించి అయ్యగారు బయలుపరిచితే బ్రహ్మాం గారు పుస్తకం చదువుతుంటే ఒకసారి అయ్యగారికి బ్రహ్మాం గారి చర్చిలో కూడా బుధవారం ప్రార్థన, ఇప్పుడు కూడా బుధవారం ప్రార్థన జరుగుతుంటారు చర్చిలో. అది సరస్వతి మనకు బయలుపరిచిన సరస్వతి మంది బ్రహ్మాం గారు కూడా బయలుపరిచారని చాలా సంతోషపడ్డానంట ఆయన. అదేనా అలాగే శనివారం ప్రార్థన, ఆదివారం నాడు ఆత్మీయంగా బలపడి ఆ వర్తమానాన్ని బలంగా పట్టుకోవడం కోసం, ఆ యొక్క వర్తమానం నీలో ఫలించడం కోసం శనివారం ప్రార్థన కూడా 3 గంటల నుండి క్షమించండి 12 ఇంచుమించు 12:30 దగ్గర నుండి మనం 3 గంటల వరకు మనం ప్రార్థన చేసుకుంటాం. ఎందుకు చెప్పండి? ఏకీవించి మనం ప్రార్థన చేసిన వల్ల తెల్లవారుజామున ఆయన ఏం చేస్తున్నాడు, ఉదయం ఆదివారం నాడు ఆయనే రంగం మీద దిగి వచ్చి మన ప్రార్థనకు తగినగా ప్రతిఫలంగా ఆయన ఇస్తాడు. ఏకీవించి మనం ప్రార్థన చేయాలి. ప్రపంచంలో వధువు గురించి ఏకీవించి ప్రార్థన చేయాలి. అడిగిన దాన్ని మనకు ఆయన దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏకీవించి ప్రార్థన చేస్తే జరుగుతుంది చెప్పండి. నువ్వు ఏదైతే వేడుకున్నావో అది నీకు దొరుకుతుందని చెప్పి. అంతేకాదు ఆయన ఏం చేస్తారంటే మన మధ్యకి ఆయన, అందుకని ఆయన మన మధ్యకి ఆయన దిగి వస్తాడు. అందుకని ఎచ్చడిద్దరు ముగ్గురు కూలిందో, అందుకని పెంతుకోస్తు పండుగ దినాన పిల్లారా వాళ్ళు ఆ విధంగా ఏకీవించి వాళ్ళు ప్రార్థన చేసేవారు కాబట్టే ఏం జరిగేది చెప్పండి, సర్వశక్తిమంతుడి యొక్క సువార్త ప్రపంచంలో అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ ఆ సువార్త ప్రపంచంలోకి వెళుతూ ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు కూడా ఈ యొక్క చిన్న ప్రార్థన, చిన్న మంద యొక్క ప్రార్థన ఎచ్చరిద్దరు ముగ్గురు లక్షలాది మంది దగ్గర ఆయన ఉంటానని చెప్పలేదు, వేలాది మంది దగ్గర ఆయన ఉంటానని చెప్పలేదు, కోట్లాది మంది దగ్గర ఆయన ఉంటానని చెప్పలేదు. కొద్ది మంది దగ్గర బైబిల్ చెప్తుంది, కొద్ది మంది రక్షించబడేది, కొద్ది మంది దగ్గరే ఆయన ఉంటారని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి మీరు ఒకసారి చూడండి, ఆయన రాజ్యాన్ని ప్రవేశించేవారు కూడా కొద్ది మందేనని బైబిల్ చెప్తుంది. ఒకసారి మీరు చూడమ్మా, మనము మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ అధ్యాయం. ఇక్కడ వచ్చిన ప్రార్థన గురించి ఉంది, అది మనం చదువుకున్న తర్వాత దాంట్లోకి వెళ్దాం. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదువుకున్నాం. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు నేను ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వంచిపోవద్దు, విస్తరించి మాట్లాడడం వలన తమ మనవి వినబడినని వారు తలంచుతున్నారు. మీరు వారి వలె ఉండుకుడి. మీరు మీ తండ్రిని అడగకు ముడిపే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలియను, ఆయన నామస్తారు. హల్లెలూయా. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. ఒకవేళ ఇంటి దగ్గర ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, ఆయన ఏం చెప్తున్నాడు, ఇక్కడ ఏకీపించి ప్రార్థన చేసుకుంటున్నారు. అలాగే ఏకాంత ప్రార్థన, ఇంటి దగ్గర ప్రార్థన. ఇప్పుడు ఇలాంటి సమయంలో ఆయన కూడుకోవాలి, బుధవారం కూడుకోవాలప్పుడు కూడుకోవాలి, మనం శనివారం కూడుకోవాలి. కానీ మిగతా టైం ఇంటి దగ్గర చేసుకోవచ్చు. ఆ ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు అన్నాం కదా అని చెప్పి బుధవారం ప్రార్థన ఎప్పుడు చేసుకోవడం కాదు, శనివారం ప్రార్థన ఎప్పుడు చేసుకోవడం కాదు. కాబట్టి మీకు ఏ బాధ ఉన్నా, ఏ చింత ఉన్నా, ఏ విచారం ఉన్నా, ఏదున్నా కానీ ఆయన సన్నిధికి వచ్చి ఏకీవించి ప్రార్థించిన అది నీకు జవాబుని, లేకపోతే నీకు జవాబు దొరుకుతుంది ఆ ప్రార్థన వల్ల. అలాగే ఏకాంతంగా ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందున్నటువంటి తండ్రి చూసులాగా నువ్వు ప్రార్థన చేయాలి. అలాగే విస్తరించి మాట్లాడడం వల్ల వాళ్ళ మనవి
ఉంటారు. విస్తరంగా అలాగా అలాగా ఏదేదో చెప్పేస్తారు చాలా మంది. విస్తరించి మాట్లాడడం వల్ల మనం వినపడద్దు అనుకుంటారు. కాదు, మీరు అడగమునిపే, నువ్వు అడగమునిపే, నువ్వు ఏమడగాలని తలంపుకు రాకమునిపే, నువ్వు ఏది అడగాలో నీకు ఆలోచన రాకముందే నీకు ఏది కావాలో నువ్వేమడుగుతావు అని ముందుగానే తెలుసు అనమాట. నువ్వు అడిగాక తెలియడం కాదు. నేనున్నా అనుకోండి, లేకపోతే నువ్వు ఉన్నావు ఎవరో నేను అడిగావు అనుకోండి, వాళ్ళకి అడిగినప్పుడే తెలుస్తుంది. మీకు అర్థమైందా? పలాని సిస్టర్ గారు ఇది దీన్ని అడిగారు, లేకపోతే చెంబు అడిగారు, లేకపోతే ఇది అడిగారు, ఈ వస్తువు అడిగారు. ఓకేనా? మనుషులు కాబట్టి. కానీ ఆయన అలా కాదు. నువ్వు అడగక మునిపే, అసలు నీకు ఏం అడగాలనుకున్నావు అది అడగక మునిపే నువ్వు ఏం అడుగుతావో ఆయన తెలుసు అనమాట. అది అసలు విషయం. కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు విస్తరించి ఏమి మాట్లాడాల్సిన పని లేదు. మొట్టమొదటి ఆయన స్తుతించు, కనపరచు, మహిమపరచు. హల్లెలూయా స్తోత్రాలతో ఆయన ఏం చేయాలి చెప్పండి? ఎత్తిపోతారు ఆయన్ని ఏకీవించి అందరూ కలిసి స్తుతులు చెల్లిస్తూ ఉండడం. అలాగే ఏకీవించి ప్రార్థన చేయడం అంటే ఇంకోటి ఏంటంటే, ఎవరైనా ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, నీవేదో మనసులో చేసుకుని తలపుతున్నది ఏకీవించి ప్రార్థన అవుతాం. ఎవరైతే ప్రార్థన చేస్తుంటారో ఆ ప్రార్థన చేసే వాళ్ళతో కూడా హల్లెలూయా ఆమేనని వాళ్ళు చేసే ప్రార్థనకి నువ్వు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాయన, సహాయం చేయను ఆయన అని ప్రార్థన చేయాలి. అడుగుతున్న దానికి ఏకీవించాలి, అప్పు చెప్పేదానికి కాదు. కొంతమంది ఏం చేస్తారు చెప్పండి, చెప్పారు కదా, అబ్రాహాము గారు ఇష్మాయేలు పరిశీలన ఉన్నారు అనుకోండి, పరిశీలికి ఇస్సాకు తేడా ఉంది. అబ్రాహాం సంతానమే. పరిశీలన ఏం చేసేవారంటే, మేము అబ్రాహాం పిల్లలే, అబ్రాహాం అలా దీవించావునాయన, అబ్రాహాం ఎలా కలుసుకున్నావునాయన, దావీదుని ఎలా కలుసుకున్నావయా, దావీదులో ఎక్కువ దీవించావయా, నువ్వు జయశీలుగా నిలిపించావయా, నువ్వు బలవంతుడవయా, శక్తిమంతుడవయా, నువ్వు ఆ దానియేలుని సింహాసనం నుండి విడిపించావునాయన, లేకపోతే ఆ ముగ్గురు యూదుల్ని అగ్ని నుండి తప్పించావునాయన. ఆ విధంగా ప్రార్థన చేస్తా ఉండేవారు. అర్థమైందా? అలాగే అబ్రాహాములో కలిసావునాయన అని ప్రార్థన వాళ్ళు ఆ విధంగా అప్పు చెప్తుండేవారు. కానీ ఇస్సాకు అలా కాదు. ఇప్పుడు అవి ఇస్సాకు ఉన్నారు. ఇప్పుడు ఇస్సాకు ఎలా ప్రార్థన చేస్తారు తెలుసా? నాయనా, అబ్రాహాములో నీకు స్వర్గన్నాడే, నేను కూడా స్వర్గంగా నాకు సహాయం చేయి. పరిశీలన చేశారా? అడగడం అంటే అది అప్పు చెప్పడం అంటే చెప్పండి. అబ్రాహాము స్వర్గన్నాడు ఆయన, దానియేలుని సింహాల గుహ నుండి తప్పించావయా, లేకపోతే ముగ్గురు యూదుల్ని అగ్నిని కాపాడావయా, నీకు స్తోత్రాలయా, దాన్ని అప్పు చెప్పడం అంటారు. అడగడం అంటే ఏంటి? దానియేలు సింహాల నుండి తప్పించిన రీతిగా నన్ను కూడా తెల్లవారుజామున ఈ లోకం నుండి తప్పించాయా అలా అడగాలి మనం. ఇస్సాకు అడిగేవాడంట. అందుకనే సర్వశక్తి మంత్రులు ఇస్సాకుకి ప్రత్యక్షమయ్యేవాడు. అర్థమైంది మీకు? యాకోబు కూడా అలా అడిగేవాడు, ఏసా వాళ్ళు అడిగేవాడు కాదంట. ఏసా ఏం చేసేవాడు? అబ్రాహాముని విశ్వాసుల తండ్రిగా చేసావయ్యా, అబ్రాహాముకి ఇశ్రాయేలు సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేసేవయ్యా, నీకు స్తోత్రాలయ్యా అనేవాడే. కానీ నాకు కూడా సాయం అడిగేవాడు కాదంట. అదే ఇస్సాకు ఎప్పుడైతే ఇశ్రాయేలు సంతానాన్ని ఇస్తానని చెప్పావు కదా, ఆ సంతానాన్ని దయచేయను ఆయన. అప్పుడు ఇస్సాకు నుండి యాకోబు, యాకోబు నుండి యోసేపు, యోసేపు యాకోబు నుండి 12 మంది సంతానం వచ్చారు. ఆ విధంగా సంతానం. ఆ విధంగా మనం అడగాలన్నమాట. అప్పు చెప్పడం వేరు, అడగడం వేరు. ఇదో ఎవరో ఒక బ్రదర్ ఉన్నారు. ఆ బ్రదర్కి సర్వశక్తి మంతుడు ఏదో కార్యం చేశాడు, లేకపోతే ఒక దర్శనం చూశాడు అనుకున్నాం. నాయనా, ఆ బ్రదర్కి దర్శనించింది స్తోత్రాలు నాయనా, హల్లెలూయా హల్లెలూయా అంటే అప్పు చెప్పడం. నువ్వు ఆ బ్రదర్ దర్శనించింది పొందనాలని, ఆ అలాంటి దర్శనం నాకు దయచేయను ఆయన అది అడగడం అంటే. మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి చెప్పాలి? అడగాలి. ఏకీవించి మనం ఏం చేయాలి? ఎవరైతే ఆ విధంగా అడుగుతుంటారో అడుగుతున్నప్పుడు మేము కూడా అవును నాయన సహాయం చేయను ఆయన. ఒక సిస్టర్ ప్రార్థన చేస్తుంది అనుకోండి, అయ్యా నువ్వు ఆ యొక్క ముగ్గురు యూదుల్ని ఆ యొక్క అగ్ని నుండి ఎలా కాపాడావో, నన్ను కూడా ఆ యొక్క యోగుని శోధంలో ఎలాగ సహనంతో నిలబడేలాగా సాయం చేసావో, నాకు నిలబడేలాగా సాయం చేయను ఆయన అడుగుతుంది అనుకోండి. యోగుని గురించి చెప్తా ఉంది,
యోబుకి ఇచ్చిన సహనాన్ని నాకు దయచేయమని అడుగుతావు. అడుగుతున్నప్పుడు నువ్వు ఏం చేయాలా? అవును ఆయన నాకు కూడా సహనాన్ని దయచేయను ఆయన అని అడగాలన్నమాట. అది ఏకీవించడం అంతే. అంతేగాని అది ఏకీవించి ఆయన సహనాన్ని దయచేయమని ప్రార్థన చేస్తా ఉంటే నువ్వేమో ఓ మా ఆయనకి అక్కడ తోడుగా ఉండదు ఆయన, మా ఆయనకి అక్కడ తోడుగా ఉండదు ఆయన అని చేస్తాం. నీ ప్రార్థన వేరే, ఆయన ప్రార్థన వేరే. అది ఏకీవించి ప్రార్థన అవ్వదు. ఎవరు ప్రార్థన చేస్తా ఉంటే వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో నాకు కూడా దాన్ని దయచేయని ఆయన అడుగుతూ ఆమెలను చెప్తూ ఆ విధంగా చేయడమే ఏకీవించి ప్రార్థన. అది ఏకీవించి ప్రార్థన చేసి దేని అడుగుతామో అప్పుడు ఆయన వల్ల దొరుకుతాడని నమ్మాలి. అది చెప్పాను, ఆయన దొరుకుతాది అన్నారని దొరుకుతాయి. అలాగా నువ్వు ప్రార్థన మొట్టమొదటి ఆయన స్తుతించు, తర్వాత ఆయన్ని అడుగు. విస్తరించి ఏదేదో మాట్లాడతారు చాలా మంది. విస్తరించి మాట్లాడడం వల్ల మనం వినపడుతుంది, ఆయనకి తెలియదేమో. అదైనా అయ్యా వంట చేస్తున్నాను ఆయన, వంట వండుతా ఉంటే ఉడుకుతున్నది ఆయన, ఓ బుసుబుసు పొంగి వచ్చేస్తున్నది ఆయన, బుసుబుసు పొంగేస్తుంది. అప్పుడు నేను గరిటె ఇలా 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 తిప్పాను ఆయన, వాళ్ళకి 10 సార్లు తిప్పేశాను. 10 సార్లు తిప్పిన తర్వాత అప్పుడు ఆ గరిటె ఇలా జారి పడిపోయింది. ఆ జారి పడిపోయి అది నా కాలు మీద పడింది. కాలు మీద పడగానే నేను ఒంగోని ఆ గరిటె తీసుకున్నాను, కాలు మీద గంజిపడి కాలు వాసింది. నన్ను స్వస్థపరచుడు ఆయన అంటే విస్తరించేలా చెప్పాలి ఆయనకి వివరంగా. అని తెలీదా? ఆయన తెలుసు, ఆయన నా కాలు గంజిపడి నొప్పిగా ఉంది, స్వస్థపరచుడు ఆయన. చాలు విస్తరించి చెప్పడం వల్ల ఆయన మనమేదో ఆయన వినపడతారుకుంటారు. నువ్వు అడగవు పడిపోయి నీకు ఎలా గంజిపడి, నువ్వు ఎలా గరిటతో తిప్పావో, ఆ గంజి వచ్చి నీ కాలు మీద ఎలా పడిందో, నువ్వు గ్యాస్ లేకపోతే అన్ని కూడా ఆయనకు తెలుసు. ఆయనకి నేనేం చెప్పక్కర్లేదు, ఆయన తెలియగలను, ఆయన తెలియజేయాల్సిన పని లేదు. సమస్తము ఆయనకు తెలుసు. కాబట్టి నువ్వు అడగను మునిపే నువ్వు ఆ కాలు మీద గంజి పడింది, ఆ నొప్పితో నువ్వు బాధపడుతున్నావని ఆ నొప్పి గురించి నువ్వు అడగను మునిపి ఆయనకు తెలుసు. కాబట్టి పిల్లారా ఆలోచించేయండి. మనం ఏకీవించి మనం ప్రార్థన చేయనప్పుడు ఆయన ఎదురుగా మనకు ఏదైనా స్వస్థత దొరకాలన్నా, ఏదైనా దొరకాలన్నా, ఏదైనా పొందుకోవాలన్నా నీకు మొట్టమొదటి ఏకీవించి ప్రార్థన చేస్తే దొరుకుతుందని విశ్వాసం ఉంటే నువ్వు ఇంటి దగ్గర ఉండవు. ఒకటి ఆ యొక్క విశ్వాసం ఉన్నప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ఏకీవించి ప్రార్థన చేసుకున్నప్పుడు నువ్వు పొందుకుని వెళ్తావు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. బుధవారం శనివారమే కాదు, ఏదైనా అవసరమైతే ఏకీవించి కొన్ని ప్రార్థన చేసుకోవచ్చు. అయ్యా ఎవరొకరు మా గురించి ప్రార్థన చేయండి, సమాజం అంతా ప్రార్థన చేయండి, ఆ సమాజం అంతా మా ఇంటి దగ్గర ప్రార్థన చేయండి. కొంతమంది ఆ విధంగా అడిగే వాళ్ళు ఉంటారు. ఆ విధంగా ప్రార్థన నీ నమ్మకం ఉండాలి. నీకు ఆ నమ్మకం లేదనుకోండి, నువ్వు అవిశ్వాసే. వాక్యాన్ని నమ్మట్లేదు కదా, ఎచ్చడిద్దరు ముగ్గురు కూడిందో వారి మధ్య నేను ఉంటాననే మాటలు ఏం చేయట్లేదు, నమ్మడం లేదు కాబట్టి నీకేమి దొరకదు. అందువల్ల ఎచ్చడిద్దరు ముగ్గురు కూడిందరు వారి మధ్య నేను ఆయన చెప్పాడు. కాబట్టి ఈనాడు నువ్వు ఆ విధంగా కూడుకొని ప్రార్థన చేయడం వలన ఏం జరుగుతుంది చెప్పండి? మనం ఏదైతే వేడుకుంటున్నామో అది ఆయన మనకు దయచేస్తాడు. అంతేకాదు ఇప్పుడు ఆయన మన మధ్యకి ఆయన దయచేయటి కొరకై ఆయన రంగంలోకి వచ్చాడు. ఆయన నామరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా బైబిల్లో మనము ఒకసారి మీరు చూడండి, యెహోషువ గ్రంథము క్షమించండి, ఇందాక మనము ఆ యొక్క కొద్ది మంది దాని గురించి మనం చూద్దాం. లూకాసు వార్త 6 చూడమ్మా. లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం మీరు ఒకసారి చూడండి. ఆ దేవుని యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి సర్వశక్తుని ప్రార్థించుటకు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన శిష్యులను పిలిచి చూడండి, ఇక్కడ ఆయన
ప్రార్థన చేశాడు. అలాగే చూడండి, ప్రార్థన చేయనప్పుడు ఆయన కొద్ది మందితో ఉన్నాడు. ఎక్కడ? సిలువ వేయబడ్డానికి ముందు. తనతో పాటు ఎవరు తీసుకెళ్ళారు చెప్పండి? ఇక్కడేమో రాత్రంగా ప్రార్థన చేశాడు, ఏకాంతం ప్రార్థన చేశాడు. కానీ ఒక ఘోరమైన సమస్య, అంటే ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టి ఆయన చంపబడతాడన్న లేఖనం నెరవేరే సమయం వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడనంటే ఆ యొక్క ఓర్పు కోసము, ఆ సహనము కోసము, ఆ కొడ దెబ్బలు తగిలినప్పుడు కానీ, ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు కానీ, ఒక పక్కలో బలంలో పొడిచినప్పుడు కానీ, వాటన్నిటిని కూడా తట్టుకోవడానికి కావలసినటువంటి ఆ యొక్క శక్తి కోసం ఆయన ఏం చేశాడనంటే ఒక్కడే ప్రార్థన చేసుకోలేదు. ఎందుకంటే ఏకీవించి ప్రార్థించినేలా అది దొరుకుతాడని వాక్యం చెప్తుంది కాబట్టి, ఆయనే చెప్పాడు కాబట్టి, అందుకని ఆయన ఏం చేశాడంటే పేతురుని, యోహాన్ని, యాకోబుని ఏం చేశాడు చెప్పండి? తీసుకొని వెళ్ళి ప్రార్థన చేయడం ఆరంభించాడు. ఒక్కడే చేసుకోవచ్చు కదా, ఇక్కడ ఒక్కడే చేశాడు, అవునా? కానీ అక్కడ ఏం చేశాడు చెప్పండి? ఆయన కూడా ఎచ్చడెత్తరు ముగ్గురు కూలి ఉంది నా నామములు అడుగుదురు అది దొరుకుతాదని ఆయన కూడా ఏం చేశాడు చెప్పండి? మనకు ఒక మాదిరిగా దాన్ని చేర్చుంచాడు. అంతేగాని ఆయన ఒక్కడే చేసుకోవచ్చు. వాళ్ళు అక్కడ కూర్చొని అలా ప్రార్థన చేస్తున్నారు. ఈయనైతే ఆయన ఎంతో భారంతో ప్రార్థన చేస్తాడు, ఎందుకంటే జరగబోయే విషయం ఆయన తెలుసు. కానీ వీళ్ళేం చేస్తాడు? ముత్తుగా నిద్రపోతున్నారు. ఆయన అన్నాడు, ఆత్మ సిద్ధమే గాని శరీరమో బలహీనంగా ఉంది అని చెప్పాడు. మరి లేచి ప్రార్థన చేయమని చెప్పాడు ఆయన. కాబట్టి పిల్లారా, ఆయన కూడా ఏకీవించి బైబిల్లో ఏకీవించి చేసిన సంఘటనలు, ప్రార్థన చేసిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ఏకీవించి ప్రార్థన చేయడం వల్ల ఆయన ఏమొచ్చింది చెప్పండి? ఆ శిలువ శ్రమలు, ఆ నిందలు, అవమానాలు, వాటన్నిటి కూడా తట్టుకోగలిగినటువంటి ఆ శక్తి, ఆ కొడా దెబ్బలు ఉన్నప్పుడు, ఆ బలమైన దెబ్బలు చర్మాల చీల్చివేస్తున్నాయి అనమాట. తోలాలు నిలిచిపోతానది. అయినా కానీ అన్ని కూడా తట్టుకొని నిలబడడానికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? ఆయనకి ప్రార్థన వల్ల వచ్చింది. ఏకీవించి ప్రార్థన చేయడం వలన అది పొందుకున్నాడు ఆయన. పేతురుని, యోహాన్ని, యాకోబుని ఏకాంతంగా తీసుకెళ్ళి, అర్థమవుతుందా? అలాగే పరిశుద్ధ పర్వతం మీద వెళ్ళేటప్పుడు కూడా ఆయన ఏం చేశాడంటే ఒక్కడే పరిశుద్ధ పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. వెళ్ళేటప్పుడు కూడా ఎవరున్నారు? పేతురు, యోహాను, యాకోబుగా ఉన్నారు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? ఆయనతో పాటు అక్కడే ఆయన ప్రార్థించుండగా అని ఉంటుంది. కానీ వీళ్ళని కూడా తీసుకెళ్ళేందుకు. కాబట్టి పిల్లారా, ఏకంగా కూడా ప్రార్థించడం వల్ల ఆయన వల్ల పొందుకుంటామనేటువంటి విశ్వాసం నీకు లేనప్పుడు నువ్వు ఏకీవించలేవు. ఏకీవించి ప్రార్థన పెట్టుకోలేరు. ఏకీవించి మీరు అందరూ కలిసి సంవత్సరం మీ ఇళ్ళ దగ్గర పెట్టుకోలేరు ప్రార్థన. కానీ మీకు నమ్మకం లేదు కాబట్టి. అదే విశ్వాసం ఉందనుకోండి. మన సిస్టర్లు అన్నారు, మేము తెల్లవారుజామున లేచి మేమందరం కూడా ఆ విధంగా ఒక్కొక్కరికి ప్రార్థన చేసుకుంటున్నాం. ఎందుకని? ఏకీభవించి ప్రార్థన చేసిన ఎడల ఎచ్చడిద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేసుకుని ఉంటారు. ఆ విధంగా ప్రార్థించడం ద్వారా నీకు నువ్వు ఏదైతే వేడుకుంటున్నావో అది దొరుకుతుంది. నీకు లోకం నుండి విడుదల కావాలా? లోక ఆశయం నుండి విడుదల కావాలా? రాబోకుండా తప్పించుకొని వేడుకుంటున్నావా? లోతు బారిన వెనకకు తిరగకుండా, లోకంలో వాటిని ప్రేమించకుండా, లోతులో వెనక తిరగకుండా వెళ్ళాలనుకున్నావా? నాకు అలాంటి మనసు దయచేయాలి. ప్రార్థన దొరుకుతుంది. నేను నిలబడతాను, నువ్వు నిలబడలేవని. నేను చేయగలను, నువ్వు చేయలేవని. నువ్వు చెలిగి నేను చేయగలను, నేను నిలబడగలను, అదంతా ఇదంతా అనుకునే వ్యక్తి ప్రార్థన చేయలేడు. అతని జీవితంలో ప్రార్థన అనేది ఉండదు. ఏదైనా కానీ ఆయన దయచేస్తే నేను చేయగలను విశ్వాసం కలిగిన వ్యక్తి మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇది చేయగలను అనుకుంటే చేయలేడు. నువ్వు ఎవరిని ఆయన నిన్ను వాడుకోవడానికి నీ చేత ఆయన కార్యం చేయించాలంటే ఆయనే చేయాలి. అందుకని ఆయన నువ్వు అడగాలి. ఇప్పుడు నువ్వు ఎంత ఈ మైండ్ సెట్ అని పొందుకోగలవా? పొందుకొని ఎవరిస్తారది? పరిశుద్ధాత్మ ఇవ్వాలి. మరి ఎవరు అడగాలి? మరి ఆయన అడిగే వారికి ఆయన ఏం చేస్తాడని దయచేస్తాడు. మరి నువ్వు అడగాలి కదా.
ఏమండి అడిగితే ఆయన ఏం చేస్తాడు? మనం పాడుకుంటాం. అయితే అడుగుడి మీకివ్వబడును, వెదకండి మీకు దొరుకునని. అడుగుడి మీకివ్వబడును, వెదకండి మీకు దొరుకునని. ప్రతి వారు అడిగి పొందుమని అభయామునిచ్చిన నాయాలే, అభయామునిచ్చిన నాయాలే. దీన దయాళుడయావే. ఈ పాట మార్చాలి. ఎందుకు పాడదు? ఎందుకంటే దీన దయాళుడయావే, నీ దాసుని ప్రార్థన విను అంటే నువ్వు నా ప్రార్థన వినయా అన్నావంటే నువ్వు సౌలాగే పడిపోలేవు. సౌలు అలాగే తిరిగేవాడు. సరస్వతి వంటి దూరం అయిపోయాక నా ప్రార్థన వినయ్యా, నా ప్రార్థన వినయ్యా, నా ప్రార్థన వినయ్యా అని తిరుగుతూ ఉండేవాడు. మనం అలా లేవు. మనం ఆయన దూరం అవ్వలేదు. పరిశుద్ధాత్మలో ఉన్నావు. నా ప్రార్థన వినయ్యా అని చెప్పక్కర్లేదు. నువ్వు ప్రార్థించడమే. మోషే అంటే మోషే అంటాడు, మోషే నువ్వు మొదలుపెట్టలేదా మాట్లాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అడుగుడి మీకు ఇవ్వగలరు అని చెప్పారు. కాబట్టి నువ్వేం చేయాలి? అడగాలి. ఎక్కిరించి అడిగిన ఎడల అది మీకు దొరుకుతుంది. అర్థమైందా మీకు? కానీ నువ్వు ఏదన్నా బాగలేకపోతే ప్రార్థన మానేస్తావు. అదేనా మరి స్వస్థపరుస్తాడు ఆయన సన్నిధికి వస్తే నీకు విశ్వాసం లేదు. నీ ఇంట్లో ఏదైనా సమస్య వచ్చిందంటే ప్రార్థన మానేస్తావు. అయ్యో ఆయన సన్నిధికి వెళ్ళి అందరూ కలిసి ఏకీవించి మనం ప్రార్థన చేసినట్లయితే ఆమె ఆ సమస్య నుండి ఆయన తప్పిస్తాడు, రక్షిస్తాడు. ఇది ఆ నమ్మకం లేదు. లేదు నువ్వు ఎవరైనా మారుమనసు పొందాలనుకుంటున్నావు, నువ్వు మనం అందరూ ఏకీవించి ప్రార్థన చేసి నేను ఆయన మారుమనసు దయచేస్తాడని నీకు నమ్మకం లేదు. ఆ నమ్మకం ఉంటుంది ఆయన దగ్గరికి వస్తావు, ఏకీవించి ప్రార్థన చేస్తావు. అందులో ఏకీవించి అందుకనే ఆ యొక్క విశ్వాసమే మనల్ని ఏకీవించేలాగా చేస్తాడు. అవిశ్వాసి నమ్మడు కాబట్టి అవిశ్వాసి రాలేడు. కానీ నిజమైన విశ్వాసి ఈ లేఖనాన్ని నమ్ముతాడు. అప్పుడు ఏకీవించి మెస్సి ఎలాగైతే సిలువ వేయబడబోయే ముందు ఏకీవించి ప్రార్థన చేశారు, ఆ విధంగా నువ్వు కూడా మనం కూడా ఈ విధంగా ప్రార్థన చేయడం ద్వారా మన మధ్య ఉండి మనకి ఏదవుతున్నామో దాన్ని ఆయన దయచేస్తాడు. ఆయన నమస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించమంటే ఆశయా. ఓ గొర్రెల స్వర్గరాయి అంటాడు. గొర్రెలను ఒక చోటు ప్రార్థించినప్పుడు ఆ గొర్రెల మధ్య కాపరి దిగి వచ్చి ఓ ఆ కాపరి ఏం చేస్తాడు చెప్పండి? ఆ గొర్రెలు ఏం అడుగుతున్నాయో అది దయచేస్తాడు. అందుకనే గొర్రెలు అనగా లోబడేవి. అందుకని మనం ఆయన మాటకు లోబడి ఏకీవించి మనం కూడుకునేది. హల్లెలూయా. ప్రార్థించమంటే ఆశయా, నీ నామమున మెస్సయ్యా శివా. ప్రార్థించమంటే ఆశయా, నీ నామమున మెస్సయ్యా శివా. ప్రార్థించుచుంటిమి మేము నీ కృప ద్వారా ప్రతిఫలము. ప్రార్థించుచుంటిమి మేము నీ కృప ద్వారా ప్రతిఫలము. ప్రార్థించమంటే ఆశయా, నీ నామమున మెస్సయ్యా శివా. ప్రార్థించమంటే ఆశయా, నీ నామమున మెస్సయ్యా శివా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం, క్షమించండి 7వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకున్నాం. కాబట్టి జనులలో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళింది. కానీ వారు హాయివారి ఎదుట నిలవలేక పారిపోయి, అప్పుడు హాయివారు వారిలో 36
మనుష్యులను హతము చేసి మరియు తమ గవిని యొద్ద నుండి షబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసి కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయిను. యెహోషువ తన బట్టలు చింపుకొని తాను ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యావే మందసము ఎదుట నేల మీద మొక్కలు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు అయ్యో మెస్సయా యావే మమ్మను నశింపజేయుటకు అమరుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ అర్థాను నువ్వు ఎందుకు దాటించితివి? నేను యార్దాను అవతల నివసించుడు నేను యావే కనికరించుము. ఇశ్రాయేలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగి నందున నేనేమి చెప్పగలను? కానానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేస్తున్నా గన్నమైన నామను గురించి నీవేమి చేయదు అని ప్రార్థించగా చూడండి, అక్కడ ఆకారాన్ని పడే వారు ఏం చేశాడంటే పిల్లారా ఆ యొక్క శపితమైన వాటిని దొంగిలించాడు. అతను సర్వశక్తి మంత్రి ఏట్లయితే ఆశించొద్దని చెప్పాడు వాటిని ఆశించాడు. అప్పుడు ఇశ్రాయేలు యుద్ధంలో ఏమైపోతున్నాడు చెప్పండి? ఆ పాపము ఇశ్రాయేలు మీదకి వచ్చినందువల్ల ఇశ్రాయేలు యుద్ధంలో ఏమైపోతున్నారంటే ఓడిపోతున్నారు. అపజయం వచ్చేస్తుంది వాళ్ళందరికీ కూడా. ఎందుకనంటే సర్వశక్తి మంత్రి మాటకు లోబడలేదు. ఆ సమయంలో వాళ్ళందరూ ఏం చేశారంటే ఏకీవించి ప్రార్థన చేశారు. హల్లెలూయా! ఏకీవించి ఎవరెవరు యెహోషువతో బట్టలు చెప్పుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు చూడండి, తానును ఇశ్రాయేలు పెద్దలందరూ కలిసి అక్కడ ఏకీవించి వాళ్ళు ఏం చేశారండి ప్రార్థన చేశారు. అయ్యా ఇశ్రాయేలు అనే జాతిని భూమి మీద లేకుండా తుడిచిపెట్టడానికి ఈ శత్రువు సాతాను పన్నాగం పండుతున్నాను ఆయన, మీరే మాకు సాయం చేయండి అని వాడిని ఏకీవించి ప్రార్థన చేసినప్పుడు ఆ తర్వాత చదువుమా అప్పుడు యావే యెహోషువతో ఇట్లన్ను లేవు నీ వేరే ఇక్కడ ముఖముని నేల మోపుదు. ఇశ్రాయేలు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసే నిబంధనలు వారు మీరు ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లు దాచుకొని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువు ఎదుట నిలవలేక తమ శత్రువు ఎదుట వెనుకలు తిరిగి శాపగ్రస్తులైన వారిని మధ్యలో ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడేయను అన్నాడు. ఆ శాపగ్రస్తులు ఎవరైతే ఉన్నారో ఆ దొంగతనం చేశాడో అతను నిర్మూలన చేస్తేనే తప్ప ఏం చేతిలో శుద్ధించడా? ఆ యొక్క నిర్మూలన చేస్తేనే తప్ప నేను చెప్పండి ఆయన నేను మీకు తోడేనని చెప్పాడు. అప్పుడు ఆక్రోలు లోయలో రావేసి చేశారు, చంపేశారు ఆయన. ఎందుకంటే పాపం చేశాడు కాబట్టి. ఆ విషయం అంతా ఎవరు చెప్పారు? సర్వశక్తి మంత్రి చెప్పారు. మేము యుద్ధంలో అప్పజయం పొందడానికి కారణం ఏంటని ఏకీవించాలన్న ప్రార్థన చేసినప్పుడు ఆయన జవాబు ఇచ్చాడు. ఆయన జవాబు దొరికింది. ఎందుకు విజయం పొందట్లేదో మనం, ఎందుకు అపజయం పొందుతున్నాము, ఎందుకు మనకి యొక్క విజయం రావట్లేదు మన జీవితంలో, ఎందుకు మనం ఓడిపోతున్నాము, మనం ఏదైతే యుద్ధంలో జయించాలనుకున్నామో జయం పొందకుండా అవమాన పాలు ఎందుకు అవుతున్నాం, మనం అపనిందన పాలు ఎందుకు అవుతున్నాం, మనం వాళ్ళ చేత ఎందుకు మనం అభాస్యం చేయబడుతున్నాము, దీనికి కారణం ఏమిటి అని చెప్పి వాళ్ళందరూ ఏకీవించి ప్రార్థన చేశారు. అందుకని ఎచ్చరిద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారు. ఏకీవించి ప్రార్థన చేసింది. అబుద్వారం రాకపోతే ఏమైందంట, చిరవరం రాకపోతే ఏమైందంట, నాకేదో కొన్ని బాధలు ఉన్నాయి, నాకేది బాగోలేదు అనుకోకండి. ప్రార్థన ఆయన సన్నిధికి రండి. మీకు అర్థమైందా? ఏకీవించి ప్రార్థన చేసింది ఆయన దగ్గర మనము పొందుకుంటాం. ఆయన నామరుస్తాం. ఆ యొక్క విశ్వాసం మీకు ఉండాలి. విశ్వాసం నీకు లేదనుకో నువ్వు బాగాలేకపోయిన ఇంటి దగ్గర ఉంటుంది. నమ్మకం లేదు కదా నీకు, నువ్వు అవిశ్వాసి, వాక్యాన్ని నమ్మవు. ఎందుకంటే విశ్వాసముతో నువ్వు ఆ విధంగా దొరుకుని నమ్మినప్పుడే దొరుకు. బైబిల్ చెప్తుంది, ఎదుకువారు
ఆయన దయచేవాడని నమ్మవలేం కదా అని. ఏదైనా అడుగుతున్నావు ఆయన దయచేస్తాడని నమ్మకంతో ఎవరి దగ్గర మనం వెళ్ళామనుకోండి, ఏదైనా అప్పు కావాల్సి వాళ్ళు దయచేస్తారని నమ్మకుంటేనే వెళ్తావా, లేకపోతే నమ్మకం లేకుండా వెళ్తావా? ఎవడనుకున్నా వ్యక్తి వెళ్తావా? ముందుగానే కాదని వేస్తారా, కుదరదని వేస్తారా, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారా, లేదు సాగు చెప్తారా అనుకుంటే వెళ్ళను. లేదు వెళ్ళగానే అతను జాలి పడతారా, కనికర పడతారా, సాయం చేసే మనిషిరా, దయాతులుగా ఏదైనా మేలు చేద్దాం అనుకునే మనిషిరా అనుకున్నప్పుడు అక్కడికి వెళ్తాం. అదేవిధంగా ఆయన కూడా అలాగే మేలు చేసేవాడు. ఆయన ఎందుకు వచ్చేవాడు, ఆయన త్రోసివేసేవాడు కాదని బయట త్రోసివేవాడు కాదు. అలాగే నువ్వు ఆయన అడిగితే అందులో ఏ వర్షం వీళ్ళందరూ కూడా ఎందుకు మనకు అపజయం వస్తుంది, ఎందుకు మనం ఇలా అవమానం పాలవుతున్నాం, కారణం ఏంటి? ఆయన దృష్టిలో మనకు ఏమైనా పాపం ఉందా, దోషం ఉందా, ఎందుకు మనకు సరస్వతి మనం పోలేదు లేనందు వల్ల మనకి ఇలా జరుగుతా ఉంది, ఈ పాపం వంటిగా వచ్చిందని చెప్పాడు సరస్వతి. అందుకే ఆ కానున్న ఆ రోజులు ఏం చేశాడు చెప్పాడు, ఈ రోజులైతే ఆయన మార్చుకోమని చెప్తాడు. అదేగా పశ్చాత్తపడి మారు మనసు పొందమంటారు. ఆ రోజుల్లో నేను, ఈ రోజుల్లో ఆ రోజు ధర్మశాస్త్రాన్ని బట్టి ఏం చేసేది చెప్పాడు, కృపలేదు, రాళ్ళతో కొట్టి చంపేసావు. అదే మెసేజ్ ఇచ్చిన తర్వాత ఏమన్నాడు, మీలో పాపం లేని వారు మొట్టమొదటి రాయేయమన్నాడు. మీలో దొంగతనాలు ఎవరు చేయలేదో వారి ముందు రాయేయమంటాడు అనమాట. ఇప్పుడు కనుక మెసేజ్ అది ఆ రోజులో అయితే మెసేజ్ కాలంలో అయితే అదేనా. కాబట్టి పిల్లారా ఏకీవించి ప్రార్థన చేసినట్లయితే ఆయన జవాబు నీకు జరుగుతాది ఏదైనా. అందుకనే మనం ఈనాడు ఏకీవించి మనం ప్రార్థన చేస్తాం. ఆత్మ సంబంధమైన బలం మనకు దొరుకుతా ఉంది, ఆత్మ సంబంధమైనటువంటి పునరుద్ధార శక్తి, మన శరీరం రూపాంతరం పొందడానికి కావాల్సిన ఎత్తబడి విశ్వాసము ఏకీవించి ప్రార్థించింది ఎలా ఆ విశ్వాసాన్ని ఆయన దయచేస్తాడు. నువ్వు అడగాలి, ఏకీవించాలి. అదే తర్వాత తింటాడులే, రేపు తింటాడు, ఇప్పుడు మనసు బాగలేదు నాకు ఏమని అనేవాళ్ళు ఉంటారు. నాకు మనసు బాగలేదు, నేను రాలే, నువ్వెళ్ళు పిల్లలు తీసుకుని నువ్వెళ్ళు అంటావు. నేను రాలేయా వెళ్ళవా అంటాం. ఏకీవించి ప్రార్థన చేస్తే దొరికేటువంటి మేలు నీకు తెలియక అర్థమైనా దాన్ని ఎప్పుడు పోగొట్టుకోకూడదు. ఆయన మనసు ఏకీవించి ప్రార్థనలు ఎప్పుడు దూరంగా ఉండదు. ఎందుకంటే హెచ్చరిద్దరు ముగ్గురు కూడింది వారి మధ్యలో ఉందని చెప్పారు కాబట్టి. హల్లెలూయా హల్లెలూయా. మా ఇంటి దగ్గర మా ఆయన చూసుకుంటాను, నేను కోడి పిల్లలాగా ఆయన చూసుకుంటాను, లేకపోతే పిల్లెత్తు పోద్దు ఆయన్ని అని ఇంటి దగ్గర మీ ఆయన కనిపెట్టుకుని అలా ఉంటే, పిల్లలు కనిపెట్టుకుని అలా ఉంటే, లేకపోతే మీ భార్య కనిపెట్టుకుని అలా ఉంటే ఆయన ఎక్కడ ఉంటాడు చెప్పండి? హెచ్చరిద్దరు ముగ్గురు కూడినారు, ఎక్కడ ఉన్నారు ఆయన? ఇంటి దగ్గర లేడు. ఇంటి దగ్గర నువ్వు ప్రార్థన మానేసి రాకుండా ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేసుకుంటానులే అనుకోవచ్చు. ఇంటి దగ్గర ఆయన రాడు. ఏకీవించి ప్రార్థన చేయనప్పుడు ఆయన మాట వినకుండా, ఆ మాటకు లోపడకుండా, ఆ మాట పట్టించుకోకుండా నువ్వు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుందాంలే అని అనుకున్నావు అనుకో, ఆయన అక్కడ ఉన్నాడు. చెడు ముగ్గురు కూడిందో వారి మధ్య నుండి అన్నాడు. ఆయన నామస్తారు. హల్లెలూయా. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపేతి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపేతి. యావే నామము ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది. హల్లెలూయా. యావే నామము. హల్లెలూయా. చూడండి, 2వ దినవృత్తాంతము 20వ అధ్యాయము 1 నుండి మనం చదువుకున్నాం. ఇది అయిన తర్వాత మోయాబీయులు, అమ్మోనీయులను, మోయాబీయులను కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చి, అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి
గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చున్నది, చిత్తగించుము. వారు అస్సోల్ తామారు అను ఎన్గదిలో ఉన్నారని యెహోషాపాతులకు తెలియజేసి, అందుకు యెహోషాపాతు భయపడి యావే యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యోగా ఎన్నంతగా ఉపవాస దినము ఆచరించడం చాటింపగా, యోగా వారు యావే వలన సహాయమును వేడుకోటకై కూడుకొని ఆయన శత్రువులు చుట్టుముట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారు చెప్పండి? యుద్ధంలో విజయం పొందడం కోసమే వాళ్ళందరూ కూడుకున్నారు. కూడుకొని చూడండి, ఆ గొర్రెలన్నీ కూడుకున్నాయి. ఎందుకంటే గొర్రెల మనవి ఆయన వింటాడు. సింగిల్ గా ఉన్న గొర్రెలను కూడా ఏకంగా కూడి ఉన్నాయి. యాభై విచారించుటకు జనులు వచ్చి, చూడండి ఎక్కడ వచ్చారంట? యోగా వారు యాభై వల్ల సహాయములు వేడుకొని కూడుకొని యాభై విచారించుటకు యోగా పట్టణంలో జనులు వచ్చినాయి. యెహోషాపాతు యాభై మందిరములో కొత్త శాలిగా సమాజముగా కూడారండి. సమాజంగా అందరూ కలిసి కూడున్నారు అన్నమాట. సమాజంలో కూడిన యోగా యెరూషలేము జనుల మధ్య నిలబడి, మా పితరుల సరస్వతి యావే చూడండి అందరూ ఏకీమించి దూతలందరూ ఒకసారి చేరారన్నమాట. అందుకనే మనం భూమి మీద దూతలు, పరలోక దూతలు, ఆ శరీరపులు, కెరూబులు, మనం ఈ భూమి మీద దూతలం. మనం దూతలందరూ కూడా చేరి రెండు చేతులు పైకెత్తి అది స్తుతిస్తా ఉంటే అది ఎంత ఆనందంగా ఉంటుందో, ఆయనకి ఎంత గొప్పగా ఉంటుందో. ఆ చేతులు నుంచి ఆయన స్థుతిస్తూ ఉంటారు. అక్కడ యూదుల చేతులు, ప్రజల యొక్క చేతులు అందరూ కూడా పైకెత్తి మోకరిల్లి ఎన్నో చేతులు కనపడతా ఉన్నాయి. కూడుకుని అందరూ ఏకం నుంచి ప్రార్థన చేస్తున్నారు. ఏ విషయం పాత్ర చేసుకోవచ్చు కదా? చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వారి మధ్య ఉంటారు. మనం ఏకీవించి ప్రార్థించినేలా ఆయన మనకు అడిగిన దాన్ని మనకు ఆయన దయచేస్తాడు. ఆయన కొన్ని మనకు దొరుకుతాడని విశ్వాసము కలిగిన వారి మనందరూ కూడా ఏకీవించి ప్రార్థన చేసినప్పుడు యుద్ధము చేయకుండానే, ఆ గొర్రెలు యుద్ధము చేయకుండానే వాళ్ళు విజయం పొందారు. ఆయన మనం సేవించిన వాళ్ళు అలాంటి వారు. అందువల్ల ఏకీవించి ప్రార్థన చేయడం వల్ల వాళ్ళకి ఆ యుద్ధంలో విజయం దొరికింది. అదేనా యుద్ధంలో ఏం దొరికింది చెప్పండి? విజయము దొరికింది. స్తుతియో ఘనత మహిమ ప్రభావం మనయాసువకే చెల్లుగా, సత్య స్వరూపి సర్వాధికారి చెల్లును నీకే స్తుతి స్తోత్రం. జయము 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 అని వాళ్ళు పాడుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకి ఆయన వాళ్ళ మధ్యకి వచ్చి ఆయన ఏం చేశాడండి? విజయం ఇచ్చాడు. వాళ్ళు ఆయన మధ్యకి ఎందుకు వచ్చాడు చెప్పండి? అందరూ కూడా ప్రార్థన చేస్తాడు. దిగిరాడా ఏకీవించి మాకు కార్యం చేయాలి అందరూ అడుగుతున్నారు. ఏకీవించి అడుగుతున్నారు. అడుగుతుంటే ఆయన సాయం చేయడా? మీకు ఆ నమ్మకం లేదు, మీకు ఆ విశ్వాసం లేదు. అందుకని నేను ఏం చేస్తా చెప్పండి? ఇది ఆ యెహోషాపాతు సమస్య వచ్చినప్పుడు, ఆ యుద్ధం వచ్చినప్పుడు ఏం చేశాడు? ఏకీవించి అందరూ కలిసి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. యుద్ధంలో విజయం ఇచ్చాడు. అలాగే మీకు ఏదైనా శోధనలు వచ్చి సహనం కావాలంటే, ఏదైతే నీకు కావాలో అది ఏకీవించి ప్రార్థన చేసినట్లయితే అది ఆయన దొరుకుతుంది. అది చెప్పాడు ఆ మాట, దాన్ని నమ్మాలి. హల్లెలూయా. ఏమో ప్రార్థన రాలేదంటే ఆ నీరసం ఉందండి. మరి నీరసం బాగుంటా సరిగ్గా రావాలి కదా? నువ్వు బాగా ఎక్కడికి వెళ్తావు? డాక్టర్ దగ్గర పరిగెత్తుకుంటావా? ఇంటి దగ్గర పడుకుంటావా? డాక్టర్ దగ్గరికి వెళ్తావా? మరి పరమ డాక్టర్ ఉన్నాడు ఇక్కడ ఆయన. మరి ఈ డాక్టర్ దగ్గర రావాలని ఈయన ఆత్మలను స్వస్థపరిచే, హృదయాన్ని స్వస్థపరిచేవాడు, శరీరాన్ని కూడా స్వస్థపరిచేవాడు. ఈ హృదయం నెమ్మదిగా కనుక స్వస్థతను ఇస్తాడు, శరీరంలో నెమ్మదిగా కనుక స్వస్థతను ఇస్తాడు. కానీ బాగాలేకపోతే
నన్ను మోసుకొని వెళ్ళండియా, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండియా, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి, ముక్కుతూ మునుగుతూనైనా ఆటో ఎక్కించైనా కింద మీద కూడా తీసుకెళ్తాను ఆ డాక్టర్ దగ్గరికి. ఎందుకంటే ఆయన నీ నమ్మకం, మీరు అది ఎవరి విశ్వాసం వాళ్ళకి నేను కాదనలేదు. కానీ పరమ డాక్టర్ దగ్గరికి రావాల్సిన సమయంలో బుధవారం కానీ శనివారం కానీ నన్ను వస్తున్నావా? రావట్లేదు. వస్తే నీకేం జరుగుతుంది? నువ్వు ఏం జరుగుతున్నావో దాన్ని పొందకూడదు. నీకు ఆ నమ్మకం లేదు కాబట్టి, ఆ యొక్క విశ్వాసం లేదు కాబట్టి, అందరూ పాపులే, నేనే నీతిమంతురాలే, నేనే నీతిమంతుడు అనుకుంటావు కాబట్టి నీకేమీ దొరకట్లేదు. కాబట్టి ఎప్పుడు కూడా అలా అనుకోవద్దు. ఏకీభించి నువ్వు ప్రార్థించి నేను ఆయన సహాయం చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. చెరసాలలో వేసిన సంఖ్యల్లో బిగించిన, చెరసాలలో వేసిన సంఖ్యల్లో బిగించిన, రాసము ప్రార్థించగా సంఖ్యల్లో, హల్లెలూయా. సమాజము ప్రార్థించగా హల్లెలూయా. చూడు, సమాజం అంతా ప్రార్థన చేయగా నీ శరీరం విడుదల కలుగుతాడు. నాకు ప్రార్థన ద్వారా మెస్సీ కూడా పేతురు యాకోబుని కొండ మీద తీసుకుని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు తాత్కాలిక రూపాంతరం జరిగింది, విడుదల కలిగింది. పాత్రులందరూ కూడా కూడుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైపోయింది చెప్పండి? అలాగే మనం చూసింది యోనా కాలంలో, యోనా సమయంలో పిల్లరా అక్కడ నీనే పట్టణస్తులందరూ కూడా చాలా భయంకరమైన పాపాత్ములుగా ఉన్నారు. అప్పుడు సర్వశక్తిమంతుడు ఆ పట్టణాన్ని నాశనం కాబోతుందని ప్రకటించడానికి యోనాను పంపించినప్పుడు యోనా వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు సర్వశక్తిమంతుడు యోనాని ఆ ప్రాంతానికి వెళ్ళలేకుండా మరలా ఏం చేశాడు చెప్పండి? నీలో పట్టణం వైపు నడిపించాడు. అక్కడ వాళ్ళందరూ కలిసి ఏం చేశారు తెలుసా? ఏకీవించి ఇంట్లో అందరూ కూడా ఆ నీలో పట్టణం వస్తున్నందుకు పట్టణం నాశనం కాబోతుంది, సరస్వతి దీన్ని బూడిద గొప్పగా మార్చేస్తాడని కానీ ఎప్పుడు దెబ్బలని అనుకోలేదు వాడు. వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఏకీవించి అందరూ కూడా వాళ్ళు తమ పాపాలు ఒప్పుకుంటూ వాళ్ళు బూడిద మీద కూర్చొని తమ్ముడు తాము తగ్గించుకొని అయ్యా మేము దోషమయ్యా, మేము అపరాధమయ్యా ఏకీవించి ప్రార్థించినప్పుడు వాళ్ళకి ఏం జరిగింది చెప్పండి? నాశనం చేయకుండా మమ్మల్ని రక్షించాయని అడిగారు. అడిగిన వాళ్ళు పొందుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీకు ఏకీవించి ప్రార్థన చేయడం విలువ తెలియదు, గొప్పతనం తెలియదు. అందుకనే నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, అందుకని నాకు కుదరదు, ఈ రోజున బద్ధకం ఉంది, నీరసం ఉంది, అలాగే ఇలాగని ఏదో ఒక సాగు చెప్తావు. లేకపోతే నువ్వు హాస్పిటల్కైనా పరిగెడతావు, ఈ హాస్పిటల్కి రావు. మానసికమైనటువంటి మనస్సుకు స్వస్థతన, హృదయానికి స్వస్థతనిచ్చేవాడు వాక్యం వాళ్ళ హృదయం చెప్పండి. వాళ్ళందరూ కూడా అప్పుడు ఏడుస్తున్న వాళ్ళందరూ కూడా నెమ్మది వచ్చేసింది. అందరూ ఆయన ఎప్పుడైతే ఈ పట్టణ ఇలా నాశనం చేయను, వీళ్ళ యొక్క ప్రార్థన నేను విన్నాను, వీళ్ళ మధ్యకి నేను ఇచ్చాను అన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఏమొచ్చింది? నెమ్మది దొరుకుతుంది. అందువల్ల ఆయన వద్ద నువ్వు ఏదైతే కావాలో దాన్ని ఆయన ఏం చేస్తాడు చెప్పండి? దయచేస్తాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి లక్షల పేరు గురి కూలిన వారి మధ్య నేను ఆ మీటింగ్స్ రాకపోతే ఏమైందంట తెలియక 2-3 రోజులు మీటింగ్స్ అని అనుకోండి, ఏమైతే రాకపోతే ఏమైంది? ఏకై నుంచి ప్రార్థించి వీళ్ళ వాక్యం ఏదైతే విన్నావో ఆ విన్న వాక్యాన్ని బట్టి ఏవైతే అడుగుతున్నావో దాన్ని పొందుకోవడం జరుగుతుంది. ఏకీవించిన చోట ఆయన ఉంటాడు. వేలాది మంది, లక్షలాది మంది ఆయన వెళ్ళడు, కానీ బహుకొద్ది మంది చోట ఆయన ఉంటాడు. చూడండి, మనం ఒకసారి ఎందుకంటే రక్షించబడింది కూడా కొద్ది మంది అని వాక్యము చెప్తా ఉంది. అయితే విశాల మార్గమున అనేక మంది వెళ్తారు, కానీ ఇరుకు మార్గమున కొద్ది మంది. చూడండి పిల్లారా, మత్తయి సువార్త ఇందాక మనం చదువుదాం అనుకున్నాం.
చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. ఇరుకు ద్వారంలో ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. చూడండి విన్నారా, నాశనంలోకి పోయి ద్వారం అంటే విశాలంగా ఉంటుందంట. అనేక మంది దానిలో వెళ్ళిపోయింది. అందుకని నాటి త్రిత్వంలో అనేక మంది ఉన్నారు, త్రిత్వాన్ని నమ్మేవాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ జీవనకు పోయే ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమైనది, దాన్ని కనుగొని వారు కొందరే. ఈ మార్గం ఏంటంటే ఇరుకు, శోధనలు, హింసలు, శ్రమలు, తిరస్కారాలు ఎన్నో నీ జీవితంలో వస్తూ ఉంటాయి. నేను అనుకునేవాడిని ఇప్పుడు కూడా లోకంలో వాళ్ళందరూ ఉన్నాయి కదా, వాళ్ళ కార్లు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి, పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్నారు, పాస్టర్లు అందరూ గొప్ప గొప్ప ఉన్నతమైన వాటిలో ఉన్నారు. నేను కూడా అంత ఉన్నతమైన పాస్టర్ ఎప్పుడు అవుతానా, ఉన్నతమైనటువంటి ఆ కార్లు ఇవన్నీ ఎప్పుడు కొనుక్కుంటానా, అనేక మంది ఎప్పుడు నేను అనుకునేది. నా జీవితంలో నేను ఎప్పుడు అనుకున్నామంటే అపోస్తలులకు శ్రమలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, తిరస్కారాలు ఉన్నాయి, వెలివేదనలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి. అవన్నీ ఉంటే కదా నిజమైనటువంటి భక్తి. అవి నా జీవితంలో ఉంటే బాగుందనుకునేవాడి. అప్పుడు అవి నా జీవితంలో అన్నీ ఉన్నప్పుడు నేను ఏమీ బాధపడలేదు. ఎందుకంటే నేను కోరుకున్నాను, ఆ ఇరుకు మార్గమే కోరుకున్నాను. అందులో సంతోషం వేసేది అనమాట. శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, తిరస్కారాలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు మా అత్తగారు ఎలా ఏర్పం పెట్టను, లేకపోతే మా మామగారు ఎలా అన్నారే, వాళ్ళు కోరుకుంటే యారవులు. మా బావలా అన్నాడు, మా బావలా అన్నాడు, మా చెల్లెలా అంది, మా అక్కలా అంది, మా బాబర్తిలా అన్నాడు, మా తోడలా అన్నాడు. ఆనవులు లోకంలో ఎలా అన్నారు, అలా అన్నారు, ఇలా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడుతున్నారు. తునీకరించబడాలి. బైబిల్లో అపోస్తలులు సత్యంలో ఉండి పేతురు కానీ పౌలు కానీ వీళ్ళందరూ కూడా మన ఎబ్రిల్ రాసిన పత్రిక చదువుతుంటే వాళ్ళు ఎన్నో శ్రమలు అనుభవించారని, వాళ్ళు నిన్నవేరు పట్టణంలో కూడా లేదని ఎన్నో అనుభవించారు. ఎంతో భక్తి చేశారా. అది అలాంటి మనకు అలాంటి జీవితం ఉండాలని కోరుకునేవాడు. అదేగా శ్రమలు, నిందలు, అవమానాలు నా జీవితంలో కూడా అలాంటి శ్రమలు, నిందలు వస్తే బాగుంది నాకు, కూడా శ్రమలు వస్తే బాగుంది నాకు. ఇరుకు మార్గంలో ఉంది కదా బైబిల్లో. అదేగా ఒక్కోసారి చాలాసార్లు జేబులో డబ్బులు ఉండవు. అలాంటిదే కాలు ఉంటే బాగుంది అనుకునేవాడిని. బాగా డబ్బులు కట్టల జేబులో ఉంటే బాగుంది అనుకోలేదు ఎప్పుడు కూడా. అలాంటి ఏమి ఉంటే నాకు భయం వేస్తాయి. అదే సత్యమైన మార్గంలో నేనేమో నిందలు, శ్రమలు ఏమీ లేకుండా, అవమానాలు, తిరస్కారాలు ఏమీ లేకుండా, ఎవరు ఏ నిందలేకుండా, శ్రమలు పెట్టకుండా ఏమి లేవు. బాబు నేను కరెక్ట్ వేలో నేనేమో, సరైన మార్గంలో నేనేమో, సరైన భక్తులు నేనేమో భయం వేస్తాయి. నేను నిజంగా భక్తి కోరుకున్న వ్యక్తి అయితే అలాంటి భయం వేస్తాయి. ఎందుకంటే సుఖభక్తి ఏమోరా బాబు అని. కానీ నిజంగా భక్తి కోసం, వాక్యం కోసం నిలబడి శ్రమలు, నిందలు అయినా వస్తాయి. అవన్నీ మనం కోరుకోవాలి. ఒక సమయంలో నేను పరిచయం రాకముందు కొన్ని శ్రమలు వచ్చినప్పుడు ఏంటి శ్రమలు అనుకున్నాను. ఆ తర్వాత నాకు ఒకసారి ప్రార్థన చేసుకున్నప్పుడు చాలా ఏడ్చేసింది. ఎందుకంటే ఆయన నామము నిమిత్తము, ఆయన కోసము శ్రమలను ఎందుకు భారంగా ఎంచుకున్నాను, ఆయన కోసం ఎన్ని శ్రమలైనా నేను పడాలి, ఎన్ని నిందలైనా పడాలి, ఆయన కోసం నేను ఏమైనా అవ్వాలి, అలా అనిపించేది. ఎన్ని వచ్చినా పర్లేదు, నేను వాక్యం మీద నిలబడ్డానో లేదని ముఖ్యం. అవి మనకు ఆనందాన్ని ఇస్తాయి అన్నమాట. ఎందుకంటే మెస్సేజ్ కొన్ని నా జీవితంలో నాకు ఉన్నాయి, అపోస్తలు కొన్ని నా జీవితంలో ఉన్నాయి. అంటే వాళ్ళు నడిచిన మార్గంలో నేను ఉన్నాను కాబట్టి అవి ఉన్నాయని సంతోషం వేస్తాను. అందుకని శ్రమల్లో బట్టి ఆనందం వేస్తుంది. ఇంట్లో వాళ్ళు నేను ధృవీకరించినా, నేను నిలివేసినా, నిందించినా ఏడుపుముఖం పెట్టను. అదైనా బాధపడవు. వాళ్ళు క్షమించడానికి వాళ్ళు తెలియదని ప్రార్థన చేసుకుంటూ వాటన్నిటిని బట్టి నిజంగా ఆ రోజుల్లో బైబిల్లో మెస్సీకి, యోహానికి వీళ్ళందరికీ ఇజ్రాయేల్ మధ్య మెస్సీ ఉన్నప్పుడు ఆయన ఎవరు నమ్మలేదు, తిరస్కరించారు. ఈరోజు నన్ను నమ్మడం లేదు. ఆ రోజుల్లో ఏదే వర్తమానం లేదు, ఈ వర్తమానం నమ్మడం లేదు. సత్యంలో ఉన్నాను అన్నమాట. దుర్బోధ అయితే అనేక మంది నమ్మేవారే, లక్షలాది మంది నమ్ముతారు. ఇది సత్యము, 100 మంది నమ్ముతారు. దీన్ని కనుగొనేవారు కొందరే. 10 మంది ఇక్కడ కూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. సమాజంలో అన్ని ప్రపంచంలో వధువు కోసము లైవ్ లో పెట్టిన వారందరి కోసం మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే లైవ్ లో ఎంతో దూరాలు ఉండకపోతే
రాలేడు కాబట్టి ప్రార్థన చేయాలి. మనందరం గురించి మనకి ఏకీపించి ప్రార్థన చేసిన ఎలా మనకు దొరుకుతాడని మనకు నమ్మకం అన్నమాట. మనం ప్రార్థన చేద్దాం.